హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఫేస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నిఖిల్ అండ్ మీరు చూస్తున్నారు మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతుంది ఏమన్నా ఉందంటే అది ఓవర్ సైజ్ టీ షర్ట్స్. మరి అలాంటి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ లో మనం తీసుకోలేము. ఎందుకంటే వాటి క్వాలిటీ ఎలా ఉంటాయి, వాటి ఫిట్టింగ్స్ ఎలా ఉంటాయి, వాటి స్టిచ్చింగ్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రింట్స్ ఎలా ఉంటాయి అనేది మనకి అంతగా ఐడియా లేదు. సో అందుకనే మన ఇండియన్ బ్రాండ్ అయిన స్లీక్ సోల్ అనే వెబ్సైట్ నుంచి మంచి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ తెప్పించా. ప్రెసెంట్ నా దగ్గర అయితే ఒక 5 ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఉన్నాయి. నేను వెబ్సైట్లో చూసినప్పుడైతే వీటి డిజైన్స్, వీటి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడడానికి. సో మరి మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి నీట్గా వీటికి రివ్యూ చేద్దాం. లైక్ ఎలా ఉంటాయి, వీటి క్వాలిటీ ఎలా ఉన్నాయి, వీటి ప్రింట్స్ ఎలా ఉన్నాయి, మనం కొనొచ్చా కొనకూడదా, మన వెదర్కి సూట్ అవుద్దా లేదా అనేది మనం డీప్గా డిస్కస్ చేద్దాం వీడియోలో. ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చెప్పాను కదా మన దగ్గర 5 షర్ట్స్ ఉన్నాయని. ఫస్ట్ అయితే ఈ షర్ట్తో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే 3rd టైం నేను దీన్ని అన్బాక్స్ చేయడం. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయా, సెకండ్ టైం చేసినప్పుడు కెమెరా ఫ్రేమింగ్ పెట్టుకోవడం మర్చిపోయా, ఇప్పుడు 3rd టైం అన్నీ సెట్ చేసుకుని నీట్గా చేస్తున్నాను. ఇదేనా వర్కౌట్ అవ్వాలనుకుంటున్నా. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది చూడడానికి. నాకు ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక మంచి కార్డ్బోర్డ్లో పంపారు అనమాట. కార్డ్బోర్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ కింద అయితే స్లీక్ సోల్ అని రాసింది అనమాట. ఇదే ఈ బ్రాండ్ నేమ్ రాయడం స్టిక్కర్ ఉందన్నమాట, ఇదే ఈ బ్రాండ్ నేమ్. సో ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు లోపల ఉన్న టీ షర్ట్ని చూద్దాం. సో లోపలైతే ఇలా ఉందన్నమాట చూడడానికి. అంటే ఇంక పేపర్ ఇంకా నీట్గా ఉంది. నేను 2 సార్లు ఓపెన్ చేసి పెట్టడం వల్ల కొంచెం నలిగినట్టు ఉంది అంతే. సో ఇక్కడైతే ఒక థ్రెడ్ ఇచ్చారనమాట. నాకు చాలా ఇష్టం ఇలాంటి థ్రెడ్ అన్బాక్సింగ్స్ అంటే. సో పేపర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఉందన్నమాట, విత్ లవ్ స్లీక్ సోల్ అని. అండ్ వెనకాలైతే చాలా మ్యాటర్ ఉంది. చదివితే మనకి ఇది అన్బాక్సింగ్ టైం పడ్డది, పక్కన పెట్టేద్దాం. ఇది లోపలైతే మన టీ షర్ట్ ఉంది ఇప్పుడు. అండ్ టీ షర్ట్ కింద అయితే స్లీక్ మోడ్ అని చెప్పి ఒక చిన్న కార్డు పంపారు అనమాట. ఇది కూడా సో నైస్. సో ఇప్పుడు ఈ బాక్స్ పక్కన పెట్టేసి మన టీ షర్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు టీ షర్ట్ని ఓపెన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. నైస్. సో టీ షర్ట్ మీద అయితే డ్యాన్స్ రివల్యూషన్ అని చెప్పి బ్లాక్ కలర్తో రాస్తుంది అనమాట. టీ షర్ట్ కలర్ అయితే గ్రే అండ్ ఇక్కడ డిజైన్ అయితే బ్లాక్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ డిజైన్ చూసి నేను అంతగా సాటిస్ఫై అవ్వాల. లైక్ ఈ డిజైన్ చూసి ఒక 80% సాటిస్ఫై అయ్యా. మిగతా సాటిస్ఫాక్షన్ ఎక్కడుందో చూపిస్తా. లుక్ ఎట్ దిస్ బ్యాక్ ప్రింట్. నాకు ఈ బ్యాక్ ప్రింట్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక మంచి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్తో డాన్స్ రెవల్యూషన్ అని ఒక టెక్స్ట్ వచ్చి దాని మీద రెడ్ కలర్తో ఒక మంచి పఫ్ ప్రింట్ వచ్చింది అనమాట. ఈ ప్రింట్ కూడా చాలా పైకి ఉంది, పఫ్ ప్రింట్ అంటారు కదా అదే అనమాట. అండ్ ఈ మెటీరియల్ కూడా చూసుకుంటే చాలా బ్రీతబుల్గా ఉంది అనమాట. 180 GSM ఇది. మన ఇండియన్ వెదర్స్కి అయితే చాలా పిచ్చి కంఫర్టబుల్గా ఉంటుంది. పేరుకి వింటర్ సీజన్, రైనీ సీజన్ అన్నారు, ఎండ మామూలుగా ఉంటుంది కదా మనకి. సో అలాంటి ఎండలో మనకి కంఫర్టబుల్గా గాలాడేలాగా ఉంటుంది ఈ మెటీరియల్ అనేది. అండ్ ఈ మెటీరియల్ కూడా 100% కాటన్ మెటీరియల్ అనమాట. సో కంఫర్ట్ విషయంలో మనం భయపడక్కల్లా. అండ్ నేను తెప్పించిన టీ షర్ట్ సైజ్ అయితే XL అనమాట. సో టీ షర్ట్ అయితే ఇలా ఉంది చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ కలర్ కాంబినేషన్ నాకు హైలైట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ టీ షర్ట్ గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ టీ షర్ట్ అయితే ఇక్కడ ఉంది మనది. దీనికి కూడా కింద స్లీక్ సోల్ అని చెప్పి ఒక స్టిక్కర్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్టిక్కర్ని ఓపెన్ చేసి లోపల టీ షర్ట్ ఎలా ఉందో చూద్దాం. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో లోపల ఇందాకట్లాగే మంచి థ్రెడ్ ఉందన్నమాట. ఈ థ్రెడ్, నాకు ఈ థ్రెడ్ అన్బాక్సింగ్ చాలా ఇష్టం చెప్పాను కదా. మీకు కూడా ఇష్టం అయితే కింద కామెంట్ చేయండి, ఎలాంటి ఎక్కువ చేద్దాం మనం. అండ్ లోపల ఇది ఇందాకలాగే స్లీక్ మోడ్ ఆన్ అని చెప్పి ఒక కార్డు ఉందన్నమాట. మళ్ళీ పక్కన పెట్టేద్దాం ఇది. అండ్ ఇప్పుడు టీ షర్ట్ని చూద్దాం బాక్స్ పక్కన పెట్టి. ఇప్పుడు మన దగ్గర ఉన్న టీ షర్ట్ అయితే వైట్ కలర్ అనమాట. ఇందాక చూసింది గ్రే కలర్ కదా, ఇది వైట్ కలర్ వచ్చింది. సో టీ షర్ట్ ఫ్రంట్ ప్రింట్ అయితే ఇలా ఉందన్నమాట. మంచి వైట్ కలర్ మీద రెడ్ కలర్ అనేది చాలా బాగా అంతది. ఇక్కడ వైట్ మీద బ్లాక్ వేసి బ్లాక్ మీద రెడ్ వేసారు, అది హైలైట్ అని చెప్పొచ్చు. చూడడం కూడా చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా. అండ్ కింద అయితే స్ట్రాట్ అని ఉంది. దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. స్ట్రాట్ ఫస్ట్ టైం అంటున్నాను ఈ పేరు. మీరు ఎవరైనా మీనింగ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇప్పుడు బ్యాక్ ప్రింట్ చూద్దాం. అండ్ ఇందాక నేను ఈ విషయం చూడలేదు, ఇక్కడ చూడండి స్లీక్ సోల్ అని చెప్పి హ్యాండ్ మీద ప్రింట్ ఉందన్నమాట. ఇప్పుడు బ్యాక్ ప్రింట్ చూద్దాం ఎలా ఉంటుందో. మనకి ఇందాక ఫ్రంట్ ఉన్న చిన్న ప్రింట్ ఇక్కడ బ్యాక్లో చాలా పెద్దగా వచ్చిందన్నమాట. వైట్ టీ షర్ట్, బ్లాక్ జీన్స్, రెడ్ స్నీకర్స్, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో ఈ టీ షర్ట్కి అదైతే అది మరి. సో నెక్స్ట్ టీ షర్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇదే మన నెక్స్ట్ టీ షర్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం.
ఇక్కడ కూడా సేమ్ కార్డు ఉందన్నమాట. సో లోపల అయితే ఇప్పుడు పింక్ టీ షర్ట్ ఉందన్నమాట. బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో దీని మీద కూడా ఇందాకట్లాగే స్ట్రాట్ అని రాసింది. నేను అర్జెంట్గా దీని మీనింగ్ అంటే గూగుల్లో చూడాలి. సో బ్యాక్ ప్రింట్ అయితే ఇలా ఉందన్నమాట. చూడడానికి ఎవరో ఎక్కడో కూర్చుని సిగరెట్ కాల్స్తున్నట్టు ఉంది బ్యాక్ ప్రింట్. అండ్ ఈ కలర్ కూడా మెన్స్ వచ్చేసి పింక్ అంటే చాలా తక్కువ అంచనా కదా, అలా అంచనానే వేరు. ఎందుకంటే పింక్ అనేది ఓన్లీ అమ్మాయిల కోసమే అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడో అలా అనుకోకండి, పింక్ అనేది అబ్బాయిలకి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాకు కూడా పింక్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను వేసుకున్న హుడ్డీ కూడా పింకే కదా, దీని కింద వైట్ జీన్స్ వేస్తే చాలా బాగుంటుంది నన్ను అడిగితే. సో ఇప్పుడు నెక్స్ట్ టీ షర్ట్ని చూద్దాం. అది ఇప్పుడు దాకా ఇది రావట్లేదు, ఎందుకని వెయిట్ చేస్తున్నా. బ్లాక్ కలర్ టీ షర్ట్. ఈ టీ షర్ట్కి అయితే ఖచ్చితంగా బ్యాక్ ప్రింట్ ఉందనుకుంటున్నాను, ఎందుకంటే వెనకాల నాకు ఆ ఫీల్ తెలుస్తుంది పట్టుకుంటే. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ టీ షర్ట్ కూడా ఇందాకలాగే స్ట్రాట్ అని రాసింది. సైడ్ వచ్చి సేమ్ డిజైన్ ఉంది, స్లీక్ సోల్ అని. సో ఫ్రంట్ ప్రింట్ అయితే ఇలా ఉందన్నమాట. దీని జిఎస్ఎం వచ్చి 180 అవడం వల్ల మన ఇండియన్ వెదర్స్కి అవసరం ఉంటుంది వేసుకోవడానికి. ఇప్పుడు బ్యాక్ ప్రింట్ చూద్దాం, తిప్పి ఎలా ఉంటుందో చూద్దాం. లాస్ట్ టీ షర్ట్ కదా. సో ఈ టీ షర్ట్ బ్యాక్ ప్రింట్ అయితే ఇలా ఉంది చూడడానికి. ఈ బ్లాక్ టీ షర్ట్ వేసి కింద యాష్ కలర్ టాన్ జీన్స్ ఉంటుంది చూడండి. నేను వీడియోస్లో ఎక్కువ వేస్తూ ఉంటాను యాష్ కలర్ టాన్ జీన్స్. మంచి గ్రే కలర్ స్నీకర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది లుక్ మాత్రం. 100% గ్యారంటీ నేను దానికి. సో అవి మరి టీ షర్ట్స్ అయితే ఒకసారి టీ షర్ట్ నేను ట్రై చేసి వీటి లుక్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తా. అండ్ ఈ టీ షర్ట్ ప్రైస్ గురించి చెప్పుకుంటే మనకు ఒక్కో టీ షర్ట్ వచ్చి 799 రూపీస్కి వస్తుంది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. సో ఇందాక నుంచి నాకు నచ్చిన గ్రే టీ షర్ట్ అని చెప్పాను కదా, అదే ట్రై చేశాను ఇప్పుడు. సో టీ షర్ట్ అయితే చూడడానికి ఇలా ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ టీ షర్ట్, ఎస్పెషల్లీ బ్యాక్ ప్రింట్. ఈ బ్యాక్ ప్రింట్ అయితే మాత్రం నాకు ఇంకా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు ఇంకో టీ షర్ట్ వేసి చూపిస్తా. సో మన నెక్స్ట్ టీ షర్ట్ వేసుకుంటే ఇలా ఉందన్నమాట చూడడానికి. అండ్ దీని బ్యాక్ ప్రింట్ అయితే ఇలా ఉంది. చెప్పాను కదా ఈ టీ షర్ట్స్లో ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది బ్యాక్ ప్రింట్స్. సో ఇదైతే మన నెక్స్ట్ షర్ట్ అనమాట. ఈ షర్ట్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ బ్యాక్ ప్రింట్. అండ్ ముందు చెప్పినట్టే షర్ట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ షర్ట్ వేసుకొని చూద్దాం. సో మన నెక్స్ట్ షర్ట్ అయితే ఇలా ఉందన్నమాట చూడడానికి. చెప్తున్నాను కదా పింక్ అనేది చాలా మంది అబ్బాయిలు ట్రై చేయరు, బట్ మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వెనకాల బ్యాక్ ప్రింట్ ఇంకా బాగుంది. సో ఈ టీ షర్ట్ అయితే ఇలా ఉంది చూడడానికి. అండ్ ఇందాక నేను ఈ విషయం సరిగ్గా చూడలేదు, ఏంటంటే ఇందాక మనకు ఒక థ్యాంక్ యూ కార్డ్ లాంటిది ఇచ్చారు కదా ఆ షర్ట్ బాక్స్ లో. దాన్ని వెనక్కి తిప్పి చూస్తే నాకు తెలిసింది స్లీక్ సేవింగ్ 15 అని చెప్పి ఒక కూపన్ కోడ్ ఉందన్నమాట. ఇదేంటంటే మన వెబ్సైట్ నుంచి చేసే నెక్స్ట్ పర్చేస్ మీద ఒక 15% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో అది ఈ కార్డులో ఉన్నది. ఈ టీ షర్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో హాల్ ప్యాక్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ నొక్కారంటే మీకు ఈ టీ షర్ట్ కలెక్షన్ అంతా వరుసగా చూపిస్తుంది. వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ టీ షర్ట్స్లో ఏ టీ షర్ట్ అయితే బాగా నచ్చిందో ఆ టీ షర్ట్ని #1 or 2 or 3 or 4 or 5 కింద చెప్పారంటే నేను కూడా అర్థం చేసుకుంటాను మీకు ఏం నచ్చిందని. సో వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్కి అదుపులు లేకుండా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, అవి మిస్ అవ్వకూడదంటే. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టారంటే కనుక వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ బెస్ట్ ఫ్రెండ్కి వీడియోని షేర్ చేయండి. అందరికీ కాదు, మీ బెస్ట్ ఫ్రెండ్కి మాత్రమే షేర్ చేయండి, ఎందుకు తర్వాత చెప్తా. సో ఐ విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.